అయితే ఇప్పటికే 5 కేసులు నమోదయ్యాయి. ఐబొమ్మ రవి మీద అనేక సినిమాలు, వేల సినిమాలు పైరసీ చేశారు. అదేవిధంగా సాంకేతికంగా సిస్టమ్స్ని హ్యాక్ చేశారు, సర్వర్స్ని హ్యాక్ చేశారనే సంబంధించి వివిధ అంశాల్లో 5 కేసులు నమోదయ్యాయి. 5 కేసులకు సంబంధించి రవి తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇంకా విచారణ జరుపుతుంది. కేసు విచారణ దశలో ఉన్న నేపథ్యంలోనే రవికి బెయిల్ ఇవ్వద్దంటూ పోలీసులు కోర్టును కోరారు. ఐబొమ్మ రవికి కోర్టులో చుక్కెదురైంది. ఐబొమ్మ రవి 5 కేసులకు సంబంధించి బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. నాంపల్లి సిసిఎస్ పోలీస్ స్టేషన్లో నమోదైన 5 కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే రవికి విదేశాల్లో పౌరసత్వం ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపి బెయిల్ పిటిషన్లు కొట్టివేసింది నాంపల్లి కోర్టు. ఇక ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉన్న నేపథ్యంలోనే బెయిల్ ఇవ్వలేమంటూ కూడా తెలిపింది. ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. రవిపై హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్లో 5 కేసులు నమోదయ్యాయి. ఇక పైరసీ, అదేవిధంగా నెట్వర్క్ను హ్యాక్ చేయడం, వేల సినిమాలను పైరసీ చేశారని అనేక కోణాల్లో 5 కేసులు నమోదు చేశారు. అయితే రవికి విదేశాల్లో పౌరసత్వం ఉన్న నేపథ్యంలోనే బెయిల్ ఇస్తే తప్పించుకుని పారిపోయే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలోనే బెయిల్ ఇవ్వొద్దంటూ కూడా కోర్టుకు తెలిపారు పోలీసులు. ప్రస్తుతం బెయిల్ పిటిషన్ కూడా కోర్టు కొట్టివేసింది.